అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 6లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో లాగర్తా క్యాల్ఫ్ని చంపిన తర్వాత వాడి బ్లడ్ని తీసుకొచ్చి ఒక బూడిదలో కలుపుతూ ఉంది. ఎల్నర్ అక్కడికి వచ్చి, ఇదే నా కాల్ఫ్ యొక్క సమాధి, నువ్వెందుకు కాల్ఫ్ని చంపావని నేను అడగచ్చా అని అడిగాడు. అందుకు లాగర్తా, నేను వాడికి చాలా సార్లు చెప్పాను నాకు ఛాన్స్ దొరికితే నేను చంపేస్తాను అని, వాడే నా మాట వినలేదు. ఇప్పుడు క్యాల్ఫ్ చనిపోయాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా అని అడిగింది. ఎల్నర్, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. లాగర్తా తోర్వి కొడుకుని పిలిచి, నువ్వు నీ ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది నీకు ద్రోహం చేయొచ్చు, ఇంకొంతమంది ఖచ్చితంగా చనిపోతారు, సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపింది. ఎల్నర్ వెళ్తూ ఉన్నప్పుడు లాగర్తా, నువ్వు మాతో జాయిన్ అయ్యి ప్యారిస్కి రావాలంటే నా వీరులైన అమ్మాయిలు కూడా నీ బోట్లో వస్తారు, సో అందుకు నీకు ఓకే అయితే మాతో రావచ్చు అని చెప్పింది. అందుకు ఎల్నర్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్యాటికట్లో రాగ్నర్ గ్రేట్ హాల్లో అందరూ అసెంబ్లీ అయినప్పుడు రాగ్నర్, మనం ఇంకా 3 వారాల్లో ప్యారిస్కి వెళ్ళబోతున్నాము, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చేయబోతున్నాను అని చెప్పి వాళ్ళ ఇద్దరి కొడుకులైన ఊబే అండ్ విక్సర్ ని తీసుకొచ్చి వీళ్ళకి నేను కడియాన్ని ఇవ్వబోతున్నా అని చెప్పి బియాన్ కత్తిపై సాల్ట్ పెట్టాడు. రాగ్నర్, మీ ప్రాణాలు ఉన్నంత వరకు నాకు విశ్వాసంగా ఉంటానని చెప్పి కడియంపై ప్రతిజ్ఞ చేయండి అని అడగ్గా వాళ్ళు కూడా మేము విశ్వాసంగా ఉంటాము నాన్న అని చెప్పి ఆ కడియాన్ని వేసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. యాస్ లాగ్ వాళ్ళని పిలిచి వాళ్ళ లిప్స్ పై కిస్ చేసింది. దీని తర్వాత రాగ్నర్, నా ఇద్దరి కొడుకుల్ని నాతో పాటు నేను ప్యారిస్ కి తీసుకెళ్లబోతున్నా అని చెప్పాడు. యాస్ లాగ్, వాళ్ళిద్దరూ చాలా చిన్న పిల్లలు, ఇప్పుడే యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారో అని అడిగింది. అందుకు రాగ్నర్, వాళ్ళు అక్కడికి వచ్చి యుద్ధం చేయబోయేది లేదు, క్యాంప్ లో ఊరికేనే కూర్చోబోతున్నారు, అండ్ పోయినసారి నేను ప్యారిస్ కి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళని భలే చూసుకున్నావు కదా, అందుకే నేను ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లబోతున్నా అని చెప్పాడు. యాస్లాకి ఏం చెప్పాలో తెలియట్లే, ఆమె కూడా తప్పు చేసింది కదా. ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్ అందరి ప్రజల్ని అక్కడికి పిలుచున్నాడు. మేము అందరినీ పిలిచింది ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వడానికే. ఏథన్ వుల్ఫ్ యొక్క కొడుకు ఆల్ఫ్రెడ్ ఎలా పుట్టాడని మనందరికీ తెలుసు. జూడిత్ కి టీచింగ్ ఇస్తున్న సన్యాసితో పాటు ఆల్ఫ్రెడ్ హోలీ సిటీ అయిన రోమ్ కి పాదయాత్ర వెళ్ళబోతున్నాడు అని చెప్పిందే ప్రజలకి షాకు. అది ఎంత దూరం ఉంది, అంత దూరం ఆ చిన్నపిల్లోడు ఎలా నడుచుకుంటూ వెళ్ళబోతున్నాడు అని చెప్పి. ఎగ్బర్ట్, మీ అందరికీ ఇంకో డౌట్ రావచ్చు, ఏథన్ యొక్క మొదటి కొడుకు ఉండగా ఎందుకు ఆల్ఫ్రెడ్ ని పంపిస్తున్నా అని. ఆల్ఫ్రెడ్ దేవుడు ఆశీస్సులతో పుట్టినవాడని నాకు బాగా తెలుసు, వాడు భవిష్యత్తులో చాలా గొప్ప విషయాలు చేయబోతున్నాడు, సో అందుకే నేను వాడిని ఎంచుకున్నాను అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ ముందుకు వచ్చి, వాడు నా కొడుకు, మీరు నాతో కూడా ఒక మాట అడగలేదు, ఆ హోలీ సిటీ రోమ్ లో ఉంది, వెళ్లే దారిలో చాలా ప్రమాదం పొంచి ఉంటుంది, అండ్ అంత దూరం చిన్నపిల్లోడు ఎలా నడుచుకుంటూ వెళ్ళగలడు అని అడిగాడు. అందుకే బట్ అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అందుకే వాడితో పాటు ఒక గొప్ప యోధుడైన నిన్ను పంపివ్వబోతున్నాను అని చెప్పాడు. దాన్ని విన్న ఏథన్ కి క్వింత్రిత్ కి షాక్. ఏథన్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మెర్సియాతో యుద్ధానికి ఎవరు కమాండ్ చేస్తారో అని అడిగాడు. అందుకే బట్ నువ్వు దాని గురించి బాధపడకు ఏథన్, నువ్వు నీ కొడుకుని జాగ్రత్తగా తీసుకుని రోమ్ దేశానికి వెళ్ళు, నేనే యుద్ధానికి స్వయంగా వెళ్తాను అని చెప్పింది. అక్కడ ఉన్న ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు ఆల్ఫ్రెడ్, తాత రోమ్ కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. బట్ ఆ సన్యాసిని పిలిచి, నువ్వు నన్ను అడిగిన విషయాన్ని ఆ సన్యాసి దగ్గర అడుగు అని చెప్పగా ఆ సన్యాసి 1100 మైళ్ళ దూరం, ఒక్క రోజుకి 12 మైళ్ళు నడవాలి అని చెప్పాడు. దాన్ని విన్న ఆల్ఫ్రెడ్, అది చాలా దూరం, కాళ్ళు నొప్పిగా ఉంటుంది కదా అని అడిగాడు. ఆ సన్యాసి, ఫస్ట్ 2-3 రోజులు అలానే ఉంటుంది, కానీ ఆ యాత్ర ముగించిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతావు అని చెప్పాడు. ఆల్ఫ్రెడ్ కొంచెం బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1100 మైళ్ళ దూరం, మనం నడవాలన్నా 2-3 నెలలు పడుతుంది, పాపం ఈ చిన్న పిల్లోడు ఎలా నడవబోతున్నాడని మనకి తెలియలే. ఇక్కడ క్యాటికట్ లో రాగ్నర్ యోడోతో, ఆ చైనీస్ మందును చాలా తయారు చేసి పెట్టు, నేను తొందరలో ప్యారిస్ వెళ్ళబోతున్నాను కదా అని చెప్పాడు. అందుకు ఆమె, అయితే నేను మీతో పాటు రావాలిగా మిమ్మల్ని చూసుకోవడానికి అని అడిగింది. రాగ్నర్, నేనేమన్నా చిన్నపిల్లోనా చూసుకోవడానికి అని చెప్పాడు. యోడో, ఈ మందుని తీసుకుంటే నువ్వు చిన్నపిల్లోడిగా మారిపోతావు, నిన్ను చూసుకోవడానికి నేను కావాలి, అండ్ నాకు ప్యారిస్ లాంగ్వేజ్ కూడా తెలుసు, నేను నీకు యూజ్ అవుతాను అని చెప్పింది. రాగ్నర్, నా చావు ఎప్పుడని నేను తెలుసుకోవాలి అని చెప్పి సీర్ దగ్గరికి వెళ్ళి
అడిగాడు. తీరా నిన్ను ఎప్పుడైతే ఒక గుడ్డివాడు చూస్తాడో అప్పుడే నీ చావు వస్తుంది అని చెప్పాడు. దాన్ని విన్న రాగ్నర్ గుడ్డివాడు నన్నెలా చూస్తాడు, మీరు చెప్పేది నిజమా అని అడిగాడు. అందుకు సీరా ఆ రోజు రానే వస్తుంది, వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావులే, ఇప్పుడు బయలుదేరు అని చెప్పి పంపించేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాటికట్ లో నుంచి అన్ని బోట్స్ బయలుదేరుతూ ఉంది. ఒక బోట్ లో హెరాల్డ్ హ్యారల్టన్, ఫ్లోకి అండ్ ఇంకో బోట్ లో రాగ్నర్, బే విట్సర్క్ వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని బోట్స్ వెళ్తున్నాయో చూడండి. వీటిని ఐవర్ దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. బే అండ్ విట్సర్క్ తన ఇంటి నుంచి వెళ్ళిపోబోతున్నామే అని చెప్పి బాధగా చూస్తూ ఉండగా రాగ్నర్ వెనుకలున్న ఇంటిని వదిలి ముందు వెళ్తున్న జర్నీని చూడండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి రాగ్నర్ పక్కన కూర్చునేశారు. హెరాల్డ్ ఫ్లోకీతో నువ్విప్పుడు రాగ్నర్ బోట్ లో ఉని ఉండాలి, కానీ మా బోట్ లో ఉన్నావే అని చెప్పి బాధపడుతున్నావా అని అడిగాడు. అందుకు ఫ్లోకి నాకెందుకు బాధ, మీరు మన దేవుళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయరు, మీరే నా నిజమైన ఫ్రెండ్స్ అని చెప్పాడు. బియాన్ తన బోట్ లో కూర్చొని ఆ ఉంగరాన్ని చూస్తూ ఉన్నప్పుడు థోర్వి అక్కడికి వచ్చి నేను ఈ విషయాన్ని నిన్నే అడిగా, నువ్వు చెప్పలేదు, ఈ ఉంగరం ఎక్కడ దొరికింది అని అడిగింది. అందుకు బియాన్ నన్ను చంపాలని ఒకడు వచ్చాడు, వాడే ఈ ఉంగరాన్ని వేసుకున్నాడు అని చెప్పింది. థోర్వి షాక్ అయింది. పక్క బోట్ లో నుంచి ఎల్నర్ బియాన్ ని చూసి మళ్ళీ తిరిగేశాడు. క్యాటికట్ లో సిగార్డ్ యాస్లాగ్ అండ్ ఐవర్ ని చూస్తూ కూర్చోండగా యాస్లాగ్ ఏమైంది, చాలా బాధగా కనిపిస్తున్నావు, మీ బ్రదర్స్ వెళ్ళిపోయారు, ఆడుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావా, అదిగో బియాన్ యొక్క కూతురు సిగ్గి ఉందిగా, వెళ్ళి ఆడుకో అని చెప్పి బయటికి పంపించింది. బయటికి వెళ్ళిన వాడు సిగ్గిని చూసి నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు, స్నానమే చేయలేదా అని ఈ విషయాన్ని యాస్లాగ్ చెప్దామని చెప్పి వెళ్తే అక్కడ ఐవర్ కి తల్లి పాలు ఇస్తూ ఉంది. సో ఎందుకోసమేనా నన్ను పంపించేసింది అని చెప్పి సిగార్డ్ అనుకుంటూ ఉన్నాడు. నైట్ టైంలో ఇక్కడ షిప్ లో అందరూ పడుకున్నారు, ఎవరికి నిద్ర రాలా. సో యోడో పాట పాడడం స్టార్ట్ చేసింది. ఫ్లోకి ఏం పాట ఇది, అసలు వెళ్ళలేకపోతున్నామో అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉన్నాడు. రాగ్నర్ ఆకాశాన్ని చూశాడు. మెరుపు అంటే వర్షం పడబోతూ ఉంది. సముద్రంలో వర్షం అంటే ఇంకది తుఫానే. వెసెక్స్ లో ఆల్ఫ్రెడ్ పాదయాత్ర స్టార్ట్ అవబోతూ ఉంది. ఎగ్బర్ట్ ఆల్ఫ్రెడ్ కి ఏథన్ వుల్ఫ్ కి కొన్ని అడ్వైజెస్ ని చెప్పి పంపిస్తున్నాడు. పాపం ఇంత చిన్న పిల్లోడు అంత దూరం ఎలా వెళ్ళబోతున్నాడు అని తెలియలా. జూడిత్ ఆల్ఫ్రెడ్ తో నువ్వు మీ నాన్న చెప్పినట్టు నడుచుకో అని చెప్పి వాడికి వీడ్కోలు పలికింది. ఏథన్ వుల్ఫ్, ఆల్ఫ్రెడ్, కొంతమంది వీరులు పాదయాత్రను స్టార్ట్ చేశారు. కట్ చేస్తే సముద్రంలో ఒకే ఒక షిప్ మాత్రమే ఉంది. నిన్న జరిగిన తుఫాన్లో ఎవరు ఎటు వెళ్ళిపోయారనే తెలియలా. కొన్ని షిప్స్ మాత్రం కనిపించింది, మిగతావి కనిపించలే, మునిగిపోయినట్టున్నాయి తుఫాన్లో. ఆ కొద్ది షిప్ ని మాత్రం తీసుకొని ప్యారిస్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ప్యారిస్ బోట్స్ ఉన్నాయి. సో అక్కడ మనుషులు ఉన్నారని చెప్పి అర్థం చేసుకొని లోపల దిగి ఒక వీరుణ్ణి పట్టుకున్నారు. క్యాటికట్ లో రాగ్నర్ వెళ్ళిపోయిందే, హార్బర్డ్ మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. వాడిని చూసిందే యాస్లాగ్ నువ్వు మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని కొంచెం కోపంగా అడగ్గా, హార్బర్డ్ నువ్వు చెప్పలేని చాలా కష్టాలని మనసులో దాచుకున్నావు, నీ కష్టాన్ని నేను తీసుకోవడానికే వచ్చాను అని చెప్పి సోప్ వేస్తున్నాడు. ఇక్కడ ప్యారిస్ లో అక్కడున్న వీరులందరినీ చంపి కొంతమందిని మాత్రం ఖైదీగా పట్టి పెట్టుకున్నారు. ఒకరిని మాత్రం ఒక చెక్కకు కట్టి ప్యారిస్ సోల్జర్స్ కు ఇక్కడ మేము వైకింగ్స్ వచ్చేసాము అని చెప్పి న్యూస్ ని పంపిస్తున్నారు. థోర్వి లాగెర్తాని చూసి నా కొడుకు ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని అడిగింది. లాగెర్తా కూడా వాడు చాలా సేఫ్ గా ఉన్నాడు, వాడి గురించి నువ్వేం బాధపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎల్నర్ అక్కడికి వచ్చి ఏంటి మన కొడుకు గురించి లాగెర్తాతో అడుగుతున్నావు, నన్ను అడగచ్చుగా, మన ఇద్దరికి ఉన్న ఒకే ఒక రిలేషన్ వాడు మాత్రమేగా, నీకు చాలా బలిసింది థోర్వి, నేను చెప్పినప్పుడు బియాన్ని చంపమంటే నువ్వు చంపాలి, లేకపోతే నీ కొడుకుని నేను చంపేస్తాను అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బియాన్ ఒక విషయాన్ని చూసి దాన్ని రాగ్నర్ కి మిగతా వాళ్ళకి చెప్పాడు. అదేంటంటే సిగ్నల్ ఫైర్. ఒక కొండ నుండి ఇంకొక కొండకి టవర్ కట్టి అది ప్యారిస్ దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ సిగ్నల్ ఫైర్ ని చూసి వైకింగ్స్ ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. రాగ్నర్ మనం ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. సో తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్పాడు. అప్పుడు హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడు ప్యారిస్ సోల్జర్స్ ని తీసుకొని ఆ టవర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెనుకలి ఫ్లోకి వెళ్ళగా హెల్గా ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది. ఫ్లోకి నేను నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను అని చెప్పాడు. హెల్గా అయితే రాగ్నర్ నీ ఫ్రెండ్ కాదా అని అడిగింది. ఫ్లోకి నన్ను అరెస్ట్ చేసి చిత్రవద ఇచ్చిన వాడు నా ఫ్రెండ్ ఎలా అవుతాడు అని చెప్పాడు. హెల్గా కానీ వాడు నిన్ను ప్రాణాలతో వదిలాడు కదా అని అడిగింది. అందుకు ఫ్లోకి ఏ సమాధానం చెప్పకుండా నవ్వుతూ వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయిపోయాడు. ఆ ప్యారిస్ సోల్జర్స్ ని టవర్ కట్టి ప్రాణాలతో ఉండంగానే నిప్పు పెడుతూ
మాట్లాడుతున్నారు. క్యాంప్ లో లాగ్రదాతో రాగ్నర్ వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఈ యుద్ధానికి వచ్చావు? హెడ్ బిలోనే ఉండుండొచ్చు కదా, ఆల్రెడీ కాల్ఫ్ చనిపోయాడు, ఖచ్చితంగా నీ మనసు విరిగిపోయి ఉంటుంది అని చెప్పాడు. వెంటనే లాగ్రదా నా మనసు ఎప్పుడో విరిగిపోయింది అని చెప్పి, రాగ్నర్ మోసం చేసి యాస్లాగ్ ని పెళ్లి చేసుకున్నాడు కదా, అప్పుడే నా మనసు విరిగిపోయింది అని ఎలా చెప్పింది. రాగ్నర్ నువ్వెందుకు నీ బిడ్డని యుద్ధంలో తీసుకొచ్చి రిస్క్ చేస్తున్నావు అని అడిగాడు. లాగ్రదా నా బిడ్డతో నీకేం బాధ, నువ్వేమన్నా నా హస్బెండా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఈ న్యూస్ కింగ్ కి వెళ్ళింది. ఓడు మనం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం రాజుగారు అని చెప్పి అటెన్షన్ పొజిషన్ లో ఉండగా కింగ్ నేరుగా రోలో దగ్గరికి వెళ్ళి, నీ యొక్క సహాయం మాకిప్పుడు చాలా అవసరం. నీ బ్రదర్ అయిన రాగ్నర్ ని చూసింది, వాడితో వెళ్ళి జాయిన్ అవ్వవని నేను నమ్ముతున్నా. ప్యారిస్ ని అనాథగా వదిలి వెళ్ళిపోకు అని చెప్పాడు. రోలో ప్యారిస్ ని నేను ఎప్పుడు ఎక్కడికి వదిలి వెళ్ళను రాజుగారు, దాన్ని నా ప్రాణాలు అర్పించైనా కాపాడుతా అని చెప్పాడు. ఈ విషయాన్ని చూస్తున్న ఓడోకి అస్సలు నచ్చల. రోలో లేనప్పుడు వీన్నే కదా ఆ కింగ్ నమ్మున్నాడు. ఇప్పుడు రోలోపై ఓడోకి అసూయగా ఉంది. ఈ విషయాన్ని ఆ అమ్మాయితో కూడా వెళ్ళి చెప్పాడు. ఆ రోలో నిజంగా కిస్టిన్ అయిపోయాడని అనుకుంటున్నావా? వాడికి అంత సీన్ లేదు. వాడి బ్రదర్ ని చూసిందే ఖచ్చితంగా వాడి మైండ్ చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అవ్వలేదన్నా కూడా నేను ఒక గ్రూప్ ని రెడీ చేసి కింగ్ ని ఎదిరించి యుద్ధం చేసి వాడి సింహాసనంలో నేను కూర్చుంటా అని చెప్పి ఆ అమ్మాయిని కొడుతున్నాడు. ఇక్కడ ప్యారిస్ దగ్గరికి రాగ్నర్ యొక్క షిప్స్ అన్ని వస్తూ ఉన్నాయి. బియాన్ రాగ్నర్ తో ఏంటి రోలో యొక్క క్యాంప్ ఎక్కడ కనిపించడం లేదే, ప్యారిస్ దగ్గరికే వచ్చేసాము అని చెప్తూ ఉన్నాడు. రాగ్నర్ ఏంటి ఇది నీకు సర్ప్రైజ్ గా ఉందా అని కొయ్యను కొట్టి యోడో దగ్గరికి వెళ్ళి ఆ చైనీస్ మందు ఇవ్వు అని చెప్పి వేసుకున్నాడు. వాడికి తీరంలో లాగ్రదా, హెథల్స్టన్, గీడా, బియాన్ వీళ్ళు ఫస్ట్ సీజన్ లో ఎలా ఉన్నారో అలా కనిపించి రాగ్నర్ కి బాయ్ చెప్తూ ఉన్నారు. రాగ్నర్ ఆ లైఫ్ ని చాలా మిస్ అవుతున్నట్టున్నాడు. అప్పుడు మనం వ్యవసాయం, కుటుంబం మనం చాలా సంతోషంగా ఉన్నాం కదా అని చెప్పి దాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. క్యాటిగట్ లో హార్బర్డ్ యాస్లాగ్ యొక్క మైండ్ చేంజ్ చేసి ఐవర్ ని చూడడానికి వచ్చేసాడు. యాస్లాగ్ ఐవర్ తో నేను అప్పుడు చెప్పాను కదా హార్బర్డ్ అని చెప్పి, అది వీడే అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ రాగ్నర్ షిప్స్ ప్యారిస్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లే దారిలో రోలో బిల్డ్ చేసిన పోర్ట్స్ 2 ఉంది. దాని సైడ్ లో రోలో ఒక పూర్తి క్రిస్టియన్ గా గుర్రంపై కూర్చున్నాడు. ఎల్నర్ అది చూసి అది రోలోనా అని అడగ్గా, లాగ్రదా వాడితో కలిసి నువ్వు ఎన్ని యుద్ధాలలో యుద్ధం చేశావో చూస్తే కనిపించడం లేదా అని అడిగింది. ఫ్లోకి దాన్ని చూసి నవ్వుతున్నాడు. రాగ్నర్ కి అది పెద్ద సర్ప్రైజ్ గా లేదు, కోపంగా ఉంది. కొయ్యను గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళలో కన్నా బియానే ఎక్కువ కోపంగా ఉన్నాడు. నిన్ను నమ్మి ఇక్కడికి వదిలి వెళితే నాకే ద్రోహం చేసేసావా అంకుల్ అని చెప్పి ఆరుస్తూ రోలోని చూడడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. రాగ్నర్ కి ముందున్న ఆ చైన్ ట్రాప్ అస్సలు తెలీదు. దాన్ని తెలుసుకున్న తర్వాత ఏమేం ప్లాన్ చేయబోతున్నాడు అని నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే మనకు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. అండ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి. టరా.